Hello guys, welcome to our channel. It's Faraz. This is Priya. కంగ్రాచులేషన్స్ డిఎస్సిలో మంచి ర్యాంక్ సంపాదించిన ప్రతి ఒక్కరికి. అండ్ తక్కువ వచ్చిన వాళ్ళు బాధపడకండి, మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిఎస్సి 2024 1:3 లిస్ట్ వచ్చిందా, వెరిఫికేషన్ ఎప్పుడు, ఎవరెవరు వెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని అయితే చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో వారి కోసం ఈ వీడియో కంప్లీట్గా చూడండి, క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నిన్నైతే ఆఫీషియల్ వెబ్సైట్లో ఆల్ డిస్ట్రిక్ట్స్ జిఆర్ఎల్ అయితే పెట్టేశారు. అండ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా పత్రిక ప్రకటన అయితే ఇచ్చేసారండి. 1:3 లిస్ట్లో ఎంపికైన అభ్యర్థులు మెసేజెస్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిన వాళ్ళు మాత్రమే రావాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అండ్ ఈ రోజు నుండి 5th డేట్ వరకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అని కూడా చెప్పారు. మార్నింగ్ 10 to 5 వరకు. కాకపోతే ఇప్పటి వరకు 1:3 లిస్ట్ అనేది రాలేదు. 1:3 లిస్ట్ వస్తే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో www.schooledu.telangana.gov.in ఈ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ అయిన వెంటనే మీకు టెక్స్ట్ మెసేజెస్ కానీ మెయిల్లో కానీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ఇలా పత్రికా ప్రకటన అయితే ఇచ్చేశారు. కాకపోతే ఇంకా లిస్ట్ రాలేదు. సో లిస్ట్ వచ్చిన వెంటనే మీకు మెసేజ్ అయితే వస్తుంది. అండ్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ చూసుకోండి. ప్రతిదీ మీ సర్టిఫికేట్స్ని ముందుగానే జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ 2 certs తీసుకొని దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించండి. సో ముందుగానే పెట్టుకుంటే బెటర్. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడే వచ్చిన మన ఇన్ఫర్మేషన్. జిల్లాల వారీగా వెరిఫికేషన్ కోసం నియమించిన అధికారులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మీటింగ్ అయితే జరిగింది. వారికి వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి అనే అంశంపైన ట్రైనింగ్ ఇచ్చారు. సో రేపటి నుంచి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు అభ్యర్థులకు మెసేజ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాల వారీగా 1:3 వెరిఫికేషన్ లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈవినింగ్ వరకు అయితే రావచ్చు. సో మీ జిరాక్స్ సెట్స్తో పాటు ఒరిజినల్స్తో పాటు ఈ చెక్ లిస్ట్ ఫామ్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి ఆ సెట్తో పాటే అటాచ్ చేసి ఇవ్వాలండి. సో అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. ప్రతిదీ 1కి 2 సార్లు చూసుకోండి. మీ సర్టిఫికేట్స్లో దేనికి నెగ్లెక్ట్ చేయకండి. లిస్ట్ అయితే ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది. మెసేజ్ కూడా వస్తుంది, మెయిల్ కూడా వస్తుంది. సో డోంట్ వరీ, ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.